జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది. ఏ లక్ష్యము లేకపోతే ఏదో ఒక కారణం మాత్రమే దొరుకుతుంది. పుస్తకం గొప్పతనం అందులో ఉన్న విషయం మీద ఆధారపడదు, అది అందించే ప్రేరణపై ఆధారపడి ఉంటుంది. మనకున్న దానిపై నిర్లక్ష్యం, లేని దానిపై వ్యామోహమే మనం పూర్తి సుఖ సంతోషాలు అనుభవించలేకపోవడానికి కారణం. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసం ఎందుకు? ధర్మం కోసమే పోరాడు. సమస్యలొస్తే రాని, సవాళ్లు ఎదురైతే అవ్వని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం. మనం ఫలితాల మీద దృష్టి పెడితే ఎప్పటికీ మారలేము. మార్పు మీద దృష్టి సారిస్తే ఫలితాలు అవే వస్తాయి. అబద్ధం మనలో తప్పించుకునే ధోరణి పెంచితే నిజాయితీ మనలో దేన్నైనా ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది. అజ్ఞానం ఎప్పుడూ మార్పునకు భయపడుతూ ఉంటుంది. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టకూడదు. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. ఆశ దుఃఖానికి కారణం. దాని నుంచి మనం దూరమైతే దుఃఖం మన దరిచేరదు. నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు మాత్రమే మంచి విద్యార్థులను తయారు చేయగలడు. వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి ప్రపంచాన్నే తన అభిష్టానికి అనుగుణంగా మలుచుకుంటాడు. విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసేవారు ఎన్నడూ ఆ పనిని పూర్తి చేయలేరు. దేన్ని కొత్తగా ప్రయత్నించని వారే ఏ పొరపాట్లు చెయ్యరు. ఏ పనినైనా విశ్లేషించే వ్యక్తి పైకి ఎదుగుతాడు, విమర్శించే వ్యక్తి కిందికి వెళతాడు. మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే మనం చేసే పని అంత ఉత్తమంగా అవుతుంది. ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపినవాడే నిజమైన బలశాలి. గెలుపు అందరికీ దొరకదు గాని గెలిచే శక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది. జీవితంలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, నిజాయితీలకు ప్రాధాన్యం ఇచ్చేవారంతా గొప్ప వ్యక్తులే. మనిషికి తృప్తి తనకున్న సంపద విషయంలో ఉండొచ్చు గాని విజ్ఞానం విషయంలో ఉండకూడదు అంటారు సర్వేపల్లి రాధాకృష్ణన్. బాధ్యతగా జీవించినప్పుడే మనం, మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉంటాం. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. ఎక్కువ తక్కువలు, కులమత భేదాలు ఉండటం మానవ జాతికి అవమానకరం. ఇది రాసిపెట్టుకో.